వెంటనే తిరిగే చాలా మంది టీఆర్ఎస్ పార్టీలకు పోతే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని చెప్పేసి ఎవడో పైచే ఉన్నటువంటి వాళ్ళు చెప్తే పాపం ఆగిపోయారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి, సంక్షేమ కార్యక్రమాలు నిన్నగాక మొన్న పింఛన్లు ఇచ్చుకున్నాం, ఆగస్టు 15 పింఛన్లు ఇచ్చుకున్నాం. ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఇస్తా అంటా ఉన్నాడు కేసీఆర్ గారు. దళిత బంధు 100 మందికే ఈ కార్యకర్తలకు ఇచ్చిండ్రు, ఇక రాదు అని చెప్పారు కొంతమంది. ఆ మాటలని ఆచి తూసి వెనక ముందేసినటువంటి వాళ్ళు మళ్ళీ పెద్ద ఎత్తున పింఛన్లు ఇవ్వడంతో, దళిత బంధు ఇవ్వడంతో, పోడుమూల పట్టాలు ఇవ్వడంతో పెద్ద ఎత్తున గ్రామాల నుండి తరలొచ్చి నాకు టీఆర్ఎస్ కండవ కప్పండి, నాకు టీఆర్ఎస్ కండవ కప్పండి, మీ వెంట మేము ఉంటాం, కేసీఆర్ గారిని కాపాడుకుందాం అందరికీ కలిసి అని చెప్పి సమిష్టిగా కాపాడుకుందాం, ఈ కుట్రలు కుతంత్రాలు తిప్పికొడదామని చెప్పేసి వాళ్ళంతా కూడా నాతో కార్యక్రమం. ఈరోజు